మొత్తంగా సినిమాకి సంబంధించి మూవీ లవర్స్ కి సంబంధించి జరుగుతున్న చర్చ పుష్ప 2 అయితే ఈ పుష్ప 2కి సంబంధించి స్క్రీనింగ్ అవుతున్న టైంలో ముంబైలోని గెలాక్సీ థియేటర్లో గేటీ గెలాక్సీ థియేటర్లో కలకలం రేగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పుష్ప 2 స్క్రీనింగ్ అవుతున్నప్పుడు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పుష్ప సినిమా సెకండ్ షోలో దుండగడి ఘాతుకానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రేక్షకులపైకి ఘాటైన స్ప్రే, గుర్తు తెలియని ఆగంతకులు స్ప్రే చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా పరుగులు పెట్టారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆ స్ప్రే చేసిన తర్వాత కళ్ళకు మంటలు, దగ్గు, వాంతులు, ఇటువంటి సిచ్యువేషన్ ప్రేక్షకులు ఫేస్ చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ స్ప్రే జరిగిందో, అటువంటి ఘటన జరిగిన తర్వాత వెంటనే వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్చీఫ్ ని కావచ్చు, లేకపోతే వాళ్ళ వెంట తెచ్చుకున్న క్లాత్స్ కావచ్చు, వాటిని వెంటనే ఫేస్ కి కవర్ చేసుకొని ముఖానికి కట్టేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఆ స్క్రీనింగ్ ని మధ్యలోనే నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. గేటీ గెలాక్సీకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిన్న రాత్రి గుర్తు తెలియని ఆగంతకులు ఒక్కసారిగా గేటీ గెలాక్సీ థియేటర్లోకి వెళ్లారు. సినిమా జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఒక స్ప్రే వాళ్ళు చెల్లినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ముంబై గేటీ గెలాక్సీ థియేటర్లో కలకలం రేగింది. పుష్ప సినిమా సెకండ్ షోలో దుండగుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేక్షకులపైకి ఘాటైన స్ప్రే చల్లాడు గుర్తు తెలియని వ్యక్తి. దీంతో పాటు అక్కడి నుంచి ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అంతవరకు కాస్త నార్మల్గానే ఉంది సినిమా. అఫ్కోర్స్ సినిమాకి సంబంధించి స్క్రీనింగ్ కంటిన్యూ అవుతుంది. ఆ తరుణంలో అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా సినిమాలోనే మునిగిపోయారనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక దాంట్లోనే ఉండిపోతాం. అయితే మీరు చూస్తే ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో ఆ తర్వాత స్క్రీనింగ్ ఆపేశారు. ప్రేక్షకులు ఒక్కొక్కరిగా బయటకు నిష్క్రమించడం మొదలుపెట్టారు. భయపడ్డారు. అసలు ఏం జరుగుతోందో, ఏం జరిగిపోతుందో అంటూ కూడా వాళ్ళు భయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు సినిమా చూస్తున్న తరుణంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి, బహుశా ఒక ఎగ్జాంపుల్ ఒక పెప్పర్ స్ప్రే తీసుకుందాం. పెప్పర్ స్ప్రే చల్లడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా కళ్ళకు మంటలు పుడుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఏమనుకుంటారు? భయపడతారు, పానిక్ అవుతారు. మీరు పానిక్ అయితే ఆ ఎన్విరాన్మెంట్ కూడా, అక్కడున్న ప్రజలు కూడా, మిగతా ప్రేక్షకులు కూడా అక్కడ పానిక్ అవుతారు. ఆ తర్వాత పరుగులు పెట్టడం జరుగుతుంది. అది ఆ థియేటర్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఆ స్క్రీనింగ్ అవుతున్న ప్లేస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఒక దుండగుడు అక్కడికి చేరుకున్న తర్వాత దుండగుడు కూడా కాదు, ఆగంతకులుగా తెలుస్తోంది. అంటే ఒకరే ఉన్నారా, ఇద్దరే ఉన్నారా, అంతకు మించి ఉన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడ పోలీసులు చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎవరైనా కోరండి చర్యలకు పాల్పడ్డారా, ఎవరైనా కావాలని ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారా, లేకపోతే ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది ఆకతాయిలు కనుక పేచీ పెడుతున్న సందర్భంలో, లేకపోతే పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే అటు ఇటుగా ఉన్న వ్యక్తులు, అంటే ఇటువైపు కావచ్చు అటువైపు కావచ్చు, ఇలా ఈ సందర్భాల్లో పక్కన కూర్చున్న వ్యక్తులు ఎవరైనా ఇబ్బంది పెడితే కనుక ఆ సందర్భాల్లో ఏం చేయాలో తోచక పెప్పర్ స్ప్రేని యూజ్ చేసే సందర్భాలు కూడా మన గతంలో ఎన్నో సందర్భాల్లో చూసాం. ఆ బహుశా సినిమాస్లో కాకపోవచ్చు, అంటే మాల్స్లో కాకపోవచ్చు, సినిమా థియేటర్స్లో కాకపోవచ్చు, బయట కావచ్చు. కానీ ఈరోజు ముంబైలోని గేటీ గెలాక్సీ థియేటర్లో జరిగిన ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. మీరు కనుక గమనిస్తే సినిమా థియేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అన్నిటినీ పరిశీలిస్తారు. మీరు తెచ్చుకున్న బ్యాగ్లో సామాన్లతో సైతం అన్ని పరిశీలిస్తారు. ఎందుకు తెచ్చారు, ఎందుకు తెచ్చుకున్నారు, వాటిలో కొన్ని రిస్ట్రిక్టెడ్ అయ్యి ఉంటే కనుక. మరీ ముఖ్యంగా మీరు చూస్తే అదొక మల్టీప్లెక్స్ థియేటర్ లాగే కనిపిస్తోంది. నార్మల్ థియేటర్ ఏం కాదు. అఫ్కోర్స్ ముంబై లాంటి మహానగరంలో మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉంటాయి. దట్టు కూడా మీరు చూడొచ్చు, కాస్త పాష్గానే కనిపిస్తోంది ఆ థియేటర్. అటువంటి థియేటర్కి వెళ్ళినప్పుడు కాస్త చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది థియేటర్ యాజమాన్యం కూడా. కానీ ఈ ఘటన ఎలా జరిగింది? ఎవరైనా కోరండి చేశారా, లేకపోతే ఎవరైనా కోరండి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారా, లేకపోతే తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో అటువంటి స్ప్రేస్ ఏమైనా వెదచల్లడం జరిగిందా, అటువంటి స్ప్రేస్ ఏమైనా కొట్టడం జరిగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ థియేటర్లో మీరు చూస్తే కనుక ఈజీగా ఒక 200 మంది ఉంటారా, బహుశా నేనైతే మాత్రం 200 మంది పట్టచ్చు అనుకుంటున్నాం. అటువంటి సందర్భంలో ఆ మూవీ మీరు చూడొచ్చు. ఆ స్క్రీనింగ్ జరుగుతున్న సందర్భంలో ఆ స్క్రీనింగ్ని కూడా ఆపేశారు. అక్కడ మూవీకి సంబంధించి మీరు చూడొచ్చు, ఆ మూవీ కూడా ఆపేశారు. వాళ్ళందరూ కూడా ఫోటోలు తీయడం, అలాగే దాంతోపాటు సగం మంది అక్కడ వెళ్ళిపోయిన సిచ్యువేషన్. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అక్కడున్న కొంతమంది పానిక్ అయ్యారు ఆ ఏరియాలో. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఆందోళనకరంగా మారింది. పానిక్ అయిపోయి పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఎవరో ఒక ఆగంతకుడు వచ్చి స్ప్రే కొట్టాడు. అది కూడా ఘాటైన స్ప్రే. బహుశా అది పెప్పర్ స్ప్రేనా, లేకపోతే ఇంకేమైనా, లేకపోతే పర్ఫ్యూమ్ అయితే అంత ఎందుకు పరిగెడతారు?
కోర్స్ అంతే కదా, పర్ఫ్యూమ్ అయితే ఎందుకు పరిగెడతారు? కానీ ఒక ఘాటైన స్ప్రేగా చెప్పడం జరుగుతోంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు, విచారణ ప్రారంభించారు. ఇటు ఆ థియేటర్ యాజమాన్యం కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఎందుకు అటువంటి వ్యక్తులు ఎలా చొరబడ్డారు? వాళ్ళేమైనా ఆకతాయి పనుల కోసం వచ్చే ప్రయత్నం చేశారా? ముందు నుంచి ఏమైనా పేచి పెట్టే ప్రయత్నం చేశారా? ముందు నుంచి ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా? ఆ విజువల్ కనుక మీరు చూస్తే అది ఆ మల్టీప్లెక్స్ థియేటర్ లాగే మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో అక్కడికి వచ్చే జనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడికి వచ్చే సందర్భంలో కావచ్చు, థియేటర్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అంశానికి సంబంధించి మాత్రం ఉండదు అని అనుకోవడం ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే మనం మల్టీప్లెక్స్లోకి వెళ్ళిన సందర్భాలు చూస్తూ ఉంటాం. మీరు తెచ్చుకున్న బ్యాగ్ నుంచి కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతే మిమ్మల్ని లోపలికి ఎంట్రీ చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఈ దుండగులు కావచ్చు, ఈ ఆకతాయిలు కావచ్చు ఎలా వెళ్ళారు, ఎలా వెళ్ళగలిగారు? ఎవరైనా కోరినటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారా? లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పెడితే? ఎందుకంటే ఆ ఆకతాయిలు అమ్మాయిల అబ్బాయిలకి క్లారిటీ రావాల్సి ఉంటుంది. బహుశా అమ్మాయిలే అనుకుందాం. ఎందుకంటే ఎవరైనా ఆకతాయిలు పేచి పెట్టే సందర్భంలో వాళ్ళ మీద పెప్పర్ స్ప్రే చేసే సందర్భం ఉందా? ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు రైస్ అవుతోంది. అసలు ఎందుకు చేశారు? ఎంతకీ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరైనా వెనకాల ఉన్నారా? లేకపోతే సినిమా థియేటర్కి ఏమైనా చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నమా? లేకపోతే సినిమాకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నమా? లేకపోతే సినిమాకు సంబంధించి ఎవరైనా కక్షగట్టారా? ఇటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికైతే మాత్రం నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఒకసారిగా ముంబై థియేటర్స్కి సంబంధించి ఒకసారిగా క్వశ్చన్ మార్క్ రిలీజ్ చేస్తుంది సేఫ్టీ అంశానికి సంబంధించి. ఎందుకంటే పెప్పర్ స్ప్రే అనేది అఫ్కోర్స్ సేఫ్టీ పర్పస్ విమెన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటుంటే అఫ్కోర్స్ ఈ మధ్య జెండర్ డిఫరెన్స్ లేకుండా అందరూ యూజ్ చేస్తున్నారు సేఫ్టీ పర్పస్లో. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గా మిగిలింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో చూద్దాం ఆ నిందితులు ఎందుకు చేశారనేది పోలీసుల విచారణలో ఎటువంటి